పన్నీర్ కోవా పూరి మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ కోవా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయ్యో బాబోయ్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి, ఇన్ని ఇంగ్రీడియంట్స్ తో చేయాలా? కానీ అలానే అనిపిస్తుంది. ఆ టేస్ట్ కోసం చాలా కలపాలేమో అనుకుంటాము, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చక్కగా తయారు చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగానే ఊరించేస్తున్నారు మీరు మమ్మల్ని. మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, తప్పకుండా. ముందుగా ఏం చేస్తారు? ఫస్ట్ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఓకే, అయితే ఒక బౌల్, మిక్సింగ్ బౌల్, ఒక కప్పు పిండి, గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం వాటర్ కావాలి. ఇదిగో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఓకే, వాటర్ ఇదిగో. నార్మల్గా పూరికి ఎలా కలుపుకోవాలో అలా కలుపుకోవాలి. పూరిలాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం ఆరితే ఇంకా బాగా గట్టి పడుతుంది. ఓకే, సో కృష్ణాష్టమి వచ్చిందంటే మీ ఇంట్లో హడావుడు ఎలా ఉంటుంది? మా ఇంట్లో నాకైతే బాబు లేడు, పాపే, ఒకటే పాప. చిన్నప్పుడైతే తనకి మంచిగా గోపిక వేషం వేసి స్కూల్కి మంచిగా పంపించేదాన్ని. సో ఇప్పుడు పెద్దగా అయింది కదా, సో నార్మల్గానే పూజ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడు కృష్ణుడు వేషం వేయలేదు అయితే? తనకి నేను వేయలేదు, అదే మిస్ అయ్యానని ఫీలింగ్. నాకు చిన్నప్పుడు వేస్తుంటే బాగుండేది, కానీ నేను మిస్ చేసేసాను. తనకి గోపికనే ఎక్కువ, అంటే తను చాలా బాగుంటది, క్యూట్ గానే. టీచర్స్ కూడా అలాగే నాకు సజెషన్ ఇచ్చారు. సో నేను అలాగే చేశాను చాలా సార్లు. బాగా రెడీ చేయడం అంటే ఇంట్రెస్ట్? చాలా ఇంట్రెస్ట్ అండి. మా పాపని చాలా బాగా రెడీ చేస్తాను నేను. ఓకే ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకుందాం. అప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. అంతే అండి, ఇది మంచిగా కలిపేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఇప్పుడు అందులో నెయ్యి వేసుకోవాలి. ఓకే, నేను వేయనా? వేయండి. 2 స్పూన్స్ నెయ్యి వేయండి. ఓకేనా? ఓకే. అంతలోపు నాకు ఆ ప్లేట్ ఇస్తారు. ఇదిగో, తురుముకుండేది కావాలా? ఓహో, పన్నీర్ తురుముతారు ఇప్పుడు? అవునండి, ఇది సన్నగా ఇలా తురుపుకోవాలి. ఓకే, మన క్వాంటిటీని బట్టి మనము ఎంత పన్నీర్ కావాలో అంత తీసుకోవాలి. అలాగే పన్నీర్ కోవా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పన్నీర్ వేసేసుకోవడమేనా? ఈ పన్నీర్ కోవా 2 వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకోండి. కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత ఓకే, కొంచెం కలర్ వేసుకోవాలి. ఇది మీ రాయలసీమ స్పెషల్ అండి? రాయలసీమ స్పెషల్ అంటే నార్మల్గా అంటే చాలా పాతకాలంలో చేసేవాళ్ళు కాదు, కానీ లేటెస్ట్గా ఇప్పుడు రాయలసీమ వంటకం పన్నీర్ వచ్చింది కదా. లేదంటే అప్పటి వరకు కోవా పూరీలు, ఓన్లీ కోవా పూరీలు. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేస్తున్నాం, న్యూగా ఉండాలి కదండి. అవును. కొంచెం రెడీస్ అయ్యాక ఇప్పుడు మనము ఈ కోవాని కూడా అందులోనే వేసేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. 2 మిక్స్ అవ్వాలి మంచిగా. ఇదిగోండి, ఇక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయింది మనకి. సరిపోతుందా ఇది? సరిపోతుంది. కొంచెం కలర్ కూడా కలర్ చేంజ్ అయింది, కొంచెం ఆయిల్ కూడా అది గట్టిగా లేకుండా మంచిగా సాఫ్ట్ అయిపోయింది. తీసేద్దామా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే, ఈ లోపల చల్లారుతుంది. ఈ లోపల ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఈ లోపల నేను వంటలు చేసుకుంటాను. ఓకే, పూరి తయారు చేసుకోవడానికి వంటలు చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం డీప్ ఫ్రై కాదు, డీప్ ఫ్రై వేస్తున్నాం. యాక్చువల్గా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ వల్ల ఎక్కువ ఆయిల్ యూస్ చేయట్లేదు అనమాట. మీరు చాలా చాలా హెల్త్ కాన్షియస్.
అయితే బొబ్బట్లాగా మీరు వేస్తారు? బొబ్బట్లాగా వేస్తున్నాను. యాక్చువల్గా పూరీలాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి కావాలండి. ఈ పేపర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని నేను ఉంటలు చేసుకున్నాను కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇది కొంచెం ఇందులో ఇది వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారనివ్వాలి. ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, చల్లారిపోతుంది కదా. ఇది మనకి గట్టిగా అవ్వాలా, ఇలా మెత్తగా ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే అది మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఇది కొంచెం చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఇందులో వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఓకే. ఇది ఏం మనకి ఇలా స్ప్రెడ్ అవ్వదు. ఇలా ఉంటే చేసుకోవాలన్నమాట. మనం బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అలాగే. ఇలా చేసుకోవాలి. సేమ్ బొబ్బట్లానే. ఇంకా మామూలుగా పూరీలాగా కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎందుకని నేను ఇలా చేస్తున్నాను. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ కూడా డీప్ ఫ్రైకి బదులు ఈ విధంగా బొబ్బట్లా చేసేసుకుంటే కాస్త నెయ్యి వేసి కాల్చుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. పైగా నిజంగా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏంటంటే బాబాయ్ డీప్ ఫ్రై తినాలంటే వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు బయట తినాలంటే అంటే మేము కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇష్టపడం ఇంట్లో, సో దానివల్ల ఇలా చేసి పెడుతుంటాను. అవును, బెస్ట్ లేండి ఇదే. ఇంకా స్టవ్ ఈ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. సరే. ఇది కొంచెం చిన్న బొబ్బట్టు, తర్వాత ఇది కొంచెం మందంగానే ఉంటుంది. అసలు మీ సైడ్ బొబ్బట్లు ఎంత సైజులో ఉంటాయండి? మా సైజు అసలు యాక్చువల్గా ఇక్కడే నేను చూసాను చాలా పెద్ద బొబ్బట్లు. మా దగ్గర ఓన్లీ ఇంతనే, మీడియం సైజు ప్లస్ మందంగా ఉంటాయి. పూర్ణం ఎక్కువ, అంటే అదే లోపల పెట్టే పూర్ణమే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ పిండి ఎక్కువ ఉంటుంది. ఓకే, వేసేద్దాం. అయితే వేసేద్దాం. వేడెక్కింది కదా, సో ఈ బొబ్బట్ని ఇలా మంచిగా వేసేసుకోవాలి. పన్నీర్ కోవా పూరీలు రెడీ అయిపోయాయి బొబ్బట్ల స్టైల్లో. వేడివేడిగా పన్నీర్ కోవా పూరి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పన్నీర్ కోవా పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పన్నీర్, స్వీట్ కోవా, నెయ్యి. పన్నీర్ కోవా పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నెయ్యి, నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగించుకోవాలి. అంతలో పన్నీర్ తురుముకొని ప్యాన్ లో వేసి వేయించుకోవాలి. అందులో స్వీట్ కోవా వేసి ఉండలు లేకుండా కలుపుకొని కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని బటర్ పేపర్ కి నెయ్యి రాసుకుని పూరిల్లా ఒత్తుకొని చల్లార్చుకున్న కోవా పన్నీర్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి బొబ్బట్లులా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న పూరీని తవ్వపై వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కృష్ణాష్టమి స్పెషల్ పన్నీర్ కోవా పూరి రెడీ.